అందరూ కూడా తల్ల వంచి కళ్ళ మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ యొక్క సాయంకాలపు బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు, స్తోత్రం రాజా, పరిశుద్ధమైన దైవమా. ఈ యొక్క సాయంకాల సమయంలో తిరిగి ప్రభు యవనసులతో కూడా ప్రభు కలిసి ప్రభు ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభు అయ్యా నీ బిడ్డలు ప్రభు నీ వాక్యం కొరకు వేచుంటుగా ప్రత్యేకించి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి నీ మాటల యొక్క మహత్యాన్ని ప్రభు గొప్పతనాన్ని వాక్యం చేసిన కార్యాన్ని మేము నేర్చుకుంటుండగా అయ్యా ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఈ వాక్యం విని గ్రహించి వాక్యం పట్ల విశ్వాసమును వాక్యం పట్ల ఉన్నటువంటి యొక్క గొప్పతనాన్ని గ్రహించిన వారై దానిలో స్థిరపరచబట్టకు బలపరచబడకు సహాయం చేయమని అల్పిన మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని సమస్యను సమర్పిస్తూ ఏ స్నానం తండ్రి ఆమె. దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగుగాక. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి తిరిగి ఈ యొక్క బైబిల్ స్టడీకి ప్రభు నడిపించినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నా. గత దినాల్లో హైదరాబాదులో పలు ప్రదేశాల్లో దేవుని సేవలో ఉండడాన్ని బట్టి ఈ జూమ్ మీటింగ్ కొంత మటుకు పోయిన వారంలో జరపబడలేదు. అయినప్పటికీ కూడా మీ నిమిత్తమై ప్రీమియర్ ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి అంశముల గురించి ప్రీమియర్ యూట్యూబ్లో మీకు ప్రచురం చేయబడింది. దాన్ని మీరందరూ కూడా విని ఆశీర్వపడ్డారని కూడా నేను నమ్ముతున్నాను. ప్రీమియర్ అయితే ఈ యొక్క సాయంకాల సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రియులారా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దీనికంటే ముందుగా మనము ప్రియులారా 2 వారాల క్రితము దేవుని వాక్యము చేసేటువంటి యొక్క కార్యాల గురించి నేర్చుకుంటున్నాం. కాబట్టి ఆ విషయంలో మొట్టమొదటిగా నేర్చుకున్నాం దేవుని వాక్యము ప్రియులారా మానవ జీవితాల్లో లేదా మానవుల్లో ప్రియులారా తమ పాపాన్ని ఒప్పింప చేస్తూ ఉందని మొట్టమొదటిగా నేర్చుకున్నాం. దేవుని వాక్యము ఏ వ్యక్తి దగ్గరికి అయితే వెళ్తుందో ఆ వ్యక్తి యొక్క పాపాలను ఒప్పింప చేస్తుంది మొట్టమొదటిగా. రెండోది ప్రియులారా పునరుజ్జీవాన్ని ఇస్తుంది. అంటే తిరిగి జన్మింపచేసే శక్తి, దాన్ని జీవింపచేసే శక్తి యొక్క దేవుని వాక్యంలో ఉంది. ఎవరైతే దేవుని వాక్యం వింటున్నారో వారిలో జీవమునిస్తుంది. జీవం ఇచ్చే శక్తి దేవుని వాక్యం ఉన్నట్టుగా ప్రియులారా ఈ 2 విషయాలు పోయిన వారం మనం నేర్చుకున్నాం దీనికి ముందు వారాల్లో. అయితే మూడోదిగా ప్రియులారా మనం నేర్చుకోబోయే వాక్యము ప్రియులారా రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము. రోమీలు అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరవండి, మీ వీడియోలు కూడా ఆన్ చేసుకోండి, పర్వాలేదు. ప్రియులారా రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక ఎవరైనా చదవండి ఒకరు. 10వ అధ్యాయము 17వ వచనం. చాలండి. ఈ వాక్యము ఎవరైతే వింటారో వారిలో విశ్వాసాన్ని కలగజేస్తుంది. అంటే దేవుని వాక్యానికి విశ్వాసం కలగజేసే శక్తి ఉంది. ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో వారిలో ఏం కలగజేస్తుందంటే ప్రియులారా విశ్వాసాన్ని కలగజేస్తుంది. అందుకే రాయబడి ఉంది ప్రియులారా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. ఎవరైతే దేవుని మాట వింటారో వారిలో విశ్వాసం కలుగు. దేని మీద? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మీద. ఆ ప్రకటనే సువార్త. ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించినటువంటి సువార్త వాక్యం విన్నప్పుడు ఆ సువార్తను నమ్మటానికి ఏం చేస్తుంది? క్రియ జరిగిస్తుంది దేవుని యొక్క వాక్యము. అందుకే మనం చదివినప్పుడు ప్రియులారా రాయబడిన మాట ఏంటంటే ప్రియమైన బిడ్డలారా కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఎప్పుడైతే క్రీస్తును గురించి ప్రకటింపబడుతుందో లేదా దేవుని సువార్త ప్రకటింపబడుతుందో
వినుట వలన ఎవరైతే వింటారో వాళ్ళు ఏం చేస్తుంది, విశ్వాసం కలిగేటట్టుగా చేసే శక్తి యొక్క దేవుని వాక్యానికి ఉంది ప్రియులారా. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా 53వ అధ్యాయము 53:6 వచనం చదువుదాం. చాలండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? వినటం, క్రీస్తుని గురించి వినటం అంటే ఏంటిది? సువార్త. ఆ సువార్త ఏంటిది? ప్రియమైన పిల్లారా, మనం అందరము గొర్రెల వల్లే దారి తప్పిపోతిమి. అర్థమవుతుందండి? మనందరమే త్రోవ తప్పిపోయాము. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవలో తొలగిపోయాను. అయితే మనందరూ త్రోవలో తెచ్చుట కొరకు తండ్రి అయిన దేవుడు మన పాపములంతటినీ, అనగా మానవుల పాపం అంతటినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు మీద మోపాడు. ఆయన భరించి మన కొరకు ఏం చేస్తాడు? చనిపోయి తిరిగి లేచాడు. ఇదండి సువార్త అంటే. సువార్త అంటే ఏంటిది? ప్రియమైన బిడ్డలారా, మనమందరము కూడా త్రోవ తప్పిపోయాం. మనమందరం కూడా పాపము చేత మన ఇష్ట ప్రకారం జీవిస్తున్న మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు క్షమించాలి, తన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూలోకం పంపి మనందరి పాపాలు ఆయన మీద వేసి ఏం చేశాడు? శిక్ష విధించాడు. ప్రేమ ద్వారా ఆయన అందు విశ్వాసం ఉంచడం ద్వారా, లేదా ఆ సువార్త ప్రకటన ద్వారా మనమందరం కూడా విశ్వసించగలిగాము. అంటే దాని అర్థము, సువార్తను ప్రకటించడం ద్వారా, సువార్త వాక్యమును ప్రకటింపబడడం ద్వారా దాన్ని విన్న మనలో విశ్వాసం కలగజేసింది. కాబట్టి దేవుని వాక్యానికి ఏముందంటే విశ్వాసం కలగజేసే శక్తి మనందరికీ, మా ప్రియ విశ్వాసం కలగజేసే శక్తి ఉన్నట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. అందుకే మూడవది, విశ్వాసము కలగజేసే శక్తి ఈ దేవుని వాక్యానికి ఉంది. ఇంకొక మాట కూడా చదువుదాం ప్రియులారా. 1వ అధ్యాయము, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2:24. మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. మనము చాలండి. ఏంటి ఆ సువార్త? ఏదో సువార్త అంటే ఇక్కడ రాయబడిన మాట, మనము పాపం విషయమే చనిపోయి నీతి విషయం జీవించినట్లు ఆయన తానే తన శరీరం మందు మన పాపములను మ్రాను మీద మ్రోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అయిన అధ్యక్షుడైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. హల్లెలూయా. ఇదే సువార్త నీకు నాకు మనందరికీ ప్రకటింపబడింది. ఆ సువార్త ప్రకటించడం ద్వారా, ఆ సువార్త వాక్యం ప్రకటించబడడం ద్వారా మనమందరం ఏమయ్యాం ప్రియులారా? విశ్వసించాం. అంటే మూడో విషయం ఏంటంటే ప్రియమైన ద్వారా బాగా అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యానికి విన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా విశ్వాసము కలగజేసే శక్తి ఉన్నది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. రెండవది ప్రియం ద్వారా మరి విశ్వాసము కలగజేసే శక్తి, విశ్వాసమే కాదు ప్రియం ద్వారా ఆ విశ్వాసము ద్వారా రక్షింపబడేటువంటి యొక్క క్రియ కూడా ఈ వాక్యం మనలో కలగజేస్తుంది. కాబట్టి సువార్త ప్రకటించడం ద్వారా, దేవుని వాక్యం ప్రకటింపబడడం ద్వారా మనలో విశ్వాసము, రక్షణ ఈ రెండు కూడా కలగజేస్తుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. కానీ మొట్టమొదటి ప్రియం ద్వారా పాపాన్ని ఒప్పింపచేస్తుంది. అర్థమైంది. రెండోది ప్రియమైన బిల్లారా పునర్జీవాన్ని జీవింపచేసే శక్తి దేవుని వాక్యానికి ఉంది. మూడోది మనలో విశ్వాసం కలగచేసి రక్షించే శక్తి కూడా దేవుని వాక్యానికి ఉంది. నాలుగోది ప్రియులారా మార్కు సువార్త 11:24. మనము దేవుని వాక్యము చేసేటువంటి కార్యాల గురించి మనం నేర్చుకుంటున్నాం. దేవుని వాక్యం చేస్తున్న కార్యాల గురించి మనం నేర్చుకుంటున్నాం ప్రియమైన బిల్లారా. మార్కు సువార్త 11:24.
మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. ఏంటంట? చాలండి, చెప్పండి, చదవమ్మా. ద్వారా మనకి ఏమంటే ప్రేమ ద్వారా విశ్వాసము అనగా దేవుని మీద ఆధారపడేటువంటి యొక్క మరి నిధిని కలగ చేస్తుంది. దేవుని మీద ఆధారపడేటువంటి ఒక విశ్వాసాన్ని మనలో కలగ చేస్తుంది. ఇక్కడ అంటున్నాడు, ఎప్పుడైతే దేవుని వాక్యం వింటున్నామో దేవుడు నాకు నా ప్రార్థన వింటాడు, నా ప్రార్థనకు జవాబిస్తాడు అన్నటువంటి యొక్క గొప్ప విశ్వాసము, నమ్మకాన్ని ప్రేమ ద్వారా ఈ వాక్యం ద్వారా మనకు కలుగుతుంది. అంటే దేవుని మీద ఆధారపడేటువంటి యొక్క ప్రియ మనస్సును మనలో పుట్టిస్తుంది. లూకా సువార్త 11:13 కూడా చదువుదాం. లూకా 11:13. లూకా 11:13. అంటే ఒక నిశ్చయిత కలగజేస్తుంది మనకి. ఎందుకంటే దేవుడు నేను అడిగితే ఇస్తాడు, నేను ప్రార్థిస్తే తప్పకుండా ఆ ప్రార్థన ఆలకిస్తాడు. మొట్టమొదటి మనం చూసేది ఏంటంటే మనల్ని రక్షించే శక్తి ఉంది. విశ్వాసం కలగచేసి రక్షించే శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఇక్కడ చూసినప్పుడు మనలో విశ్వాసం కలగచేస్తుంది. ఎలాంటి విశ్వాసం? దేవుని కొరకు ఎదురు చూసేటువంటి నమ్మకము. నేను ప్రార్థిస్తే అంటే ప్రార్థించేటువంటి యొక్క నమ్మకాన్ని మనలో కలగజేస్తుంది. అర్థమైందంటే దేవుని కొరకు దేవుని మీద ఆధారపడేటువంటి యొక్క మరి యొక్క విశ్వాసం మనలో పుట్టిస్తుంది. అందుకనే మనం ఏదైనప్పటికీ ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, ప్రార్థించడం అంటే ఏంటిది ప్రియులారా? ప్రభు నాకు తప్పకుండా సహాయము చేస్తాడు. అక్కడేమో రక్షణ కార్యం జరిగిస్తుంది, ఇక్కడేమో ప్రార్థించేటువంటి అనుభవాన్ని కలగజేస్తుంది. ఈ విషయం అండి. దీనికి ముందేమో మనం నేర్చుకునేదంటే వినుట వలన విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం ఏం చేస్తుంది? నిన్ను రక్షిస్తుంది, రక్షణ కార్యం మనలో జరిగిస్తుంది. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రార్థించేటువంటి యొక్క మరి విశ్వాసం కలగజేస్తుంది. ప్రార్థించేటువంటి యొక్క నిధి మనలో కలగజేస్తుంది. ఏంటిది? దేవుని వాక్యము. అర్థమవుతుందండి? దేవుని వాక్యం మనలో ప్రార్థించేటువంటి యొక్క ఏమంటారు? ప్రివైలింగ్ ఫెయిత్. దీని ఏమంటారంటే ప్రివైలింగ్, PREVAILING, ప్రివైలింగ్ ఫెయిత్ అని అంటారు. దీన్ని ప్రియులారా అంటే దేవుని కొరకు ఎదురు చూసేటడం లేదా ప్రార్థించడానికి ప్రభు నాకు ఇస్తాడు అని అటువంటి నమ్మకాన్ని మనలో రూఢిగా చేస్తుంది. అందుకే అంటున్నాడు ప్రియులారా. అలాగే ప్రియులారా అపోస్తుల కార్యం 2:39 కూడా చదువుదాం. మనం ఈ వాక్యాన్ని అన్నిటి పెట్టి మనము ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యంలో ప్రియమైన బిల్లారా 2వ అధ్యాయం 29వ వచనం. 2:39 క్షమించాలి. 2:30. ఈ వాగ్దానము మీకును అంటే ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది. వాగ్దానం మీద ఆధారపడ్డం అంటే ఆయన వైపు చూడటం. అంటే దేవుడు నేను ప్రార్థిస్తున్నాను, తప్పకుండా దేవుడు నాకు జవాబిస్తాడు, ఆయన వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నిత్యంగా నేను పొందుకుంటాను అని ప్రార్థించేటువంటి యొక్క మనసు, ప్రార్థించేటువంటి ఒక విశ్వాసము మనలో కలగజేస్తుంది. అర్థమవుతుందండి? ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. దీని ముందు మొట్టమొదటగా దేవుని వాక్యము మానవుని యొక్క హృదయంలో ఏం చేస్తుంది? పాపాన్ని ఒప్పింపచేస్తుంది. పాపాన్ని ఒప్పింపచేసే శక్తి దేవుని వాక్యంకి ఉంది. రెండవది నూతన జీవాన్ని అంటే తిరిగి జీవింపచేసే శక్తి దేవుని వాక్యానికి ఉంది. మూడవది విశ్వాసం కలగచేసి రక్షణలోకి నడిపించే శక్తి దేవుని వాక్యానికి ఉంది.
నాలుగవది, దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ప్రార్థించేటువంటి యొక్క అనుభవాన్ని దేవుని వాక్యమంలో కలగజేస్తుంది. నమాట అర్థమైందా మీకు అందరికీ? ప్రియమైనలారా, అందుకే యోహాను, మొదటి యోహాను రాసిన పత్రిక 15, మొదటి యోహాను 5వ అధ్యాయం 14, 15. ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మనకి ఏమిటి? ధైర్యం ఉంది. ఏంటి ఆ ధైర్యము? ఆయన చిత్త ప్రకారము మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించును. ఈ మనసు, ఈ విశ్వాసం మనలో కలగజేస్తుంది. ఏంటి? నా ప్రభువుని అడిగితే అప్పగిస్తాడు. అది ఎట్లా? ఆయన చిత్త ప్రకారము. అందుకనే ప్రార్థన చేసేటప్పుడు దేవుని చిత్తమా ఇది నేను అడగటము, దేవుని చిత్తాన్ని మొట్టమొదట ఏం చేయాలి? తెలుసుకోవాలి. దేవుని చిత్త ప్రకారం మనం ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా మన ప్రార్థన వింటాడు, తర్వాత సహాయం కూడా చేస్తాడు. అందుకే అంటాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్త ప్రకారముగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నదే. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినను మనకు కలిగినదని ఎరుగుదుము. ఎంతకటి మాట. నేను నా దేవుని చిత్త ప్రకారం అడిగినప్పుడు ఆయన నాకు అనుగ్రహిస్తాడని ఏం చేస్తున్నాం? మనం ప్రార్థిస్తున్నాం. దాన్ని పొందుతా మన విశ్వాసం మనలో కలుగుతుంది. అర్థమైందండి? కాబట్టి వాక్యం ఏం చేస్తుందంటే ప్రభువులో ప్రార్థించడానికి, అలాగే ఆయన నాకు జవాబిస్తాడు, నా ప్రార్థనని ఆలకిస్తాడు, నేను చేసిన ప్రార్థన చిత్త ప్రకారమై ఉన్నది కాబట్టి నా ప్రార్థన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు అంటే నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనలో ఏం చేస్తుంది? కలగజేస్తుంది ఈ యొక్క వాక్యం. కాబట్టి ఇది మనసులో పెట్టుకోవాలి. 5వ విషయాన్ని మనం చూద్దాం. ప్రియులారా, 5వ విషయాన్ని మనం పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. 2 Peter chapter 1 verse 19. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఈ వాక్యము మన జీవితానికి ఏమైందంటే దీపం వల్లే ఉంది. ఈ లోకములో జీవిస్తున్న మనకి త్రోవ చూపించేటువంటి యొక్క దీపమై ఉంది. కాబట్టి రక్షణ పొందిన ప్రతి విశ్వాసి, యవనస్తులైన ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా, దేవుని వాక్యము ఏం చెప్తుంది అని దేవుని వాక్యం చదివి ఆ ఒక్క వాక్యం చెప్పిన ప్రకారం నడుచుకోవలసిన వారై ఉన్నారు. దీనికి ముందు నేర్చుకున్నాం ప్రియులారా, దేవుని వాక్యము దీపం లాంటిది అని. అర్థమైంది? దేవుని వాక్యం దీపం లాంటిది అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. అలాగే ఈ వాక్యము మన జీవితానికి వెలుగునిస్తుంది, త్రోవ చూపించేది దేవుని వాక్యము. అందుకే విశ్వాసులు ప్రతి ఒక్కరు, ముఖ్యంగా యవనస్తులు, మీరు దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా చదవాలి. ఆ వాక్యము ఏం చెప్తుంది, నేను ఏమి చేస్తే దేవుని వాక్యం ఇష్టకరంగా ఉంటుంది, దేవుని ఉద్దేశం ఏంటిదని ప్రతి ఒక్కరు ఏం చేయాలి? జాగ్రత్తగా ఏం చేయాలి? ప్రియమారా, వాక్యం చదివి ఆ వాక్య ప్రకారం నడుచుకోవటము నేర్చుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం ఏంటిది? మన జీవితాలకు త్రోవ చూపించేది. అర్థమవుతుందండి? కాబట్టి ఎవరు అసలు ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. మీరు దేవుని వాక్యాన్ని ఏం చేయండి? మీరు ప్రియమైన బిల్లారా, వాక్యం చదివి అప్పుడు నడుచుకోలేదు. ఇది మీ జీవితాలకు వెలుగు, త్రోవ చూపించేటువంటిది, దీపం లాంటిది. ఒకవేళ వాక్యాన్ని పెడితే మీ జీవితాల్లో ఏమవుతుంది తెలుసా? చీకట్లోకి వెళ్ళిపోతారు, దారి తప్పిపోతారు. తర్వాత ప్రియులారా, బాధపడితే ప్రయోజనం లేదు.
చూడండి, చీకట్లు నడిచేటువంటి వ్యక్తికి త్రోవలో ఏముందో తెలియదు. బహుశా రాళ్ళుండొచ్చు, అది తాకి నువ్వు త్రుట్టిల్లొచ్చు. బహుశా ముళ్ళుండొచ్చు, అది కుచ్చుకొని నువ్వు జీవితాంతం బాధపడుతుండొచ్చు. బహుశా గొయ్యి ఉండొచ్చు. ప్రియులారా, చీకట్లో వెళ్ళేవాడికి అనగా వాక్యమనే దీపాన్ని పక్కన పెట్టి నడుస్తున్నట్లయితే నిత్యముగా నీ జీవితంలో ప్రియులారా తట్టు దాకటమో, ముళ్ళుగుచ్చుకోవటమో, అంటే ఏ సర్పము కాటేయటమో ప్రియులారా, లేక ప్రియులారా ఏ గొయ్యిలో పట్టమో జరుగుతుంది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. అలా పడిపోకుండా, అలాంటి ఆపదలో పడిపోయి ఉండాలంటే దేవుని వాక్యం అనే దీపం నీకు ముందుంది. అది నీకు త్రోవ చూపిస్తుంది. అది అర్థమవుతుందండి. అది త్రోవ చూపిస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యం యొక్క వెలుగులో నువ్వు నడుచుకుంటావో అది నీ జీవితానికి వెలుగు. బాగా అర్థం చేసుకోండి. దేవుని వాక్యము నీ జీవితానికి అది వెలుగై ఉంది, దీపముగా ఉంది. అది దాన్ని ముందు పెట్టుకొని నడిచినట్లయితే, ఒక చీకట్లు నడిచేవాడు, దీనికి ముందు చెప్పాం, మనం నేర్చుకున్నాం ఏంటి, లోకమంతా చీకటిలో ఉంది. తెలుసండి, లోకమంతా చీకట్లో ఉంది. అందుకే వారు ఎటు పోతున్నారో వాళ్ళకి తెలియదు. అందుకే అన్ని జనులైన మనం అంతేందుకు ఒకప్పుడు మనం కూడా ప్రభులోకి రాకముందు, రక్షణ పొందకముందు మన ఇష్ట ప్రకారం అబద్ధం ఆడేవాళ్ళం, మోసం చేసేవాళ్ళం, మన ఇష్ట ప్రకారం అన్ని చూసేవాళ్ళము, చేసేవాళ్ళం, ఎటు పడితే అటు నడిచేవాళ్ళం. అదే రీతిగా లోకమంతా కూడా నడుస్తుంది. వారికి తెలియదు ఏది మంచో ఏది చెడో. కానీ ఏనాడైతే దేవుని యొక్క వాక్యపు సువార్తను విని మారుమనసు పొంది రక్షింపడ్డావో నీ కన్నులు తెరవబడింది. ఇప్పుడు నీకు తేటగా తెలుసు ఏది మంచో ఏది చెడో. అదే కాకుండా దేవుని యొక్క వాక్యము, ఉపదేశము నీకేం చెప్తుంది, ఏం చేయాలో, ఏది చేయకూడదు, ఏది తప్పో, ఏది ఒప్పో అనేది తెలియపరుస్తుంది. కానీ ప్రతి యవనస్తులు యవనరాలు ఏం చేయాలంటే ఆ వాక్యపు వెలుగులో నడుచుకోవాలి. అందుకే మనం కీర్తనలో చదివాం ప్రేమధార 119లో 105 చదవండి ఒకసారి. కీర్తనకారుడు చెప్తున్నాడు, కీర్తనలు 119, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా తోవలకు వెలుగునై ఉన్నది. నీ జీవితానికి వెలుగు ఏంటి? దేవుని వాక్యము. అందుకనే ప్రతి విశ్వాసి కూడా, ముఖ్యంగా యవనస్తులైన మీరు, దేవుని వాక్యం వెలుగును నడుచుకోవాలి. దేవుని వాక్యం మీకు దారి చూపిస్తుంది. నువ్వేం కన్ఫ్యూజన్ అవసరం లేదు. కొన్నిసార్లు మీ జీవితాల్లో కన్ఫ్యూజన్ పడుతుండొచ్చు. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని కొన్ని డిసిషన్స్, కొన్ని చాయిస్ మీరు చేసుకోవాల్సి వచ్చినప్పుడు, కొన్ని ప్రియులారా నిర్ణయాలు మీరు చేయవలసి వచ్చినప్పుడు, కొన్ని ఎన్నిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రియులారా మీరేమో కన్ఫ్యూజన్ కాకుండా, నువ్వు ఒక ఆత్మీయుడివని, పరలోక సంబంధమని, దేవుని చిత్తము చేయటానికి నువ్వు పిలువబడ్డావని గ్రహించి పరిశుద్ధ గ్రంథాన్ని చదువు ప్రార్థనాపూర్వకంగా. ప్రభు నీతో మాట్లాడతాడు, నువ్వు నడవలసిన మార్గము చూపిస్తాడు. అందుకే కీర్తనలు చూస్తాం, నీవు నడవలసిన త్రోవలో నేను నడిపిస్తాను, నీకు ఆలోచన చెప్పేదను అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కానీ మన దేవుడు మనతో ఉండి మనకు ఆలోచన చేసి మన చేయి పట్టుకు నడిపించేవాడు. అందుకని మనము దేవుని వాక్యాన్ని నుండి పక్కకు తొలగిపోకూడదు. అది నీ జీవితానికి వెలుగు, నీ జీవితానికి ఒక దీపము. ఈ వాక్యాన్ని విడిచిపెట్టి, ఈ వాక్యాన్ని నువ్వు పెడచెవిన పెట్టి ఒకవేళ నువ్వు నడిచినట్లయితే నిశ్చయముగా తర్వాత ఏ తట్టో తగులుతుంది, నువ్వు బొక్కబొర్లు పడతావు. తర్వాత చాలా బాధ, నొప్పి నువ్వు అనుభవించవలసి వస్తుంది. ఏ ముళ్ళో కుచ్చుకుంటుంది. కారణం ఏంటంటే చీకటి నడిచేవాడికి ఏమి తెలియదు. కానీ దేవుని వాక్య వెలుగును నువ్వు నడిచినట్లయితే, దేవుని వాక్యాన్ని ముందు పెట్టి నడిచినట్లయితే నీ ముందు ఏముంది, రాయి ఉందా, ముళ్ళు ఉందా, లేదా విష సర్పాలు ఉన్నాయా, లేదా ఒక గొయ్యి ఉందా అని చూస్తుంది. అక్కడ నేను తప్పించుకొని నువ్వేం చేయగలవు, దూరం వెళ్ళగలవు.
లేకపోతే ఏమవుతావు? చీకట్లు నడిచినట్లయితే నీ మనసును అనుసరించి, లోకాన్ని అనుసరించి లోక వెలుగులో వెళ్ళినట్లయితే ఎక్కడ తట్టు తాకి బొక్క బొర్రలు పడతావో తెలియదు. అర్థమవుతుందండి? ఏ ముళ్ళు కుచ్చుకుంటుందో తర్వాత నువ్వు బాధపడవలసి వస్తుంది. ఆ తర్వాత ఎక్కడ ఏ గొయ్యిలో పడతావో నీకు తెలియదు. ఎందుకంటే ఈ లోకము దారిలో ప్రయాణం చేస్తున్న మనము ఈ లోకంలో ఎన్నో, ఒక అడవి లాంటిది, ఒక ఎడారి లాంటిది. ఎక్కడ ఏముందో తెలియదు, ఎక్కడ ఏ ఊబిందో తెలియదు. అందుకని ఇవన్నిటిని తప్పించుకొని సాగాలంటే దేవుని వాక్యం వెలుగు అనేది ఎంతో అవసరం. దేవుని వాక్యమే నేనేం చేయగలదు? సరైన త్రోవలు నడిపించగలదు. అది అందుకనే దేవుని వాక్య వెలుగు నువ్వు నడుచుకోవాలి. నీ జీవితానికి వెలుగైన దేవుని వాక్యము. ఎవనొస్తున్నా ఎవరు రాలా బాగా అర్థం చేసుకోవాలి. ఇది తప్పించి లోకం యొక్క వెలుగు చూపిస్తూ, వెలుగే కానీ అదేంటి చీకటి. అర్థమైందండి? లోకము ఏంటి? చీకటి. ఈ చీకట్లో ఏది మంచో ఏది తేదో మనకి తెలియదు. కొన్ని చీకటి మనం చూస్తాం, కొన్ని వస్తువులు మెరుస్తూ ఉంటుంది. దాని దగ్గరికి వెళ్తే బహు భయంకరమైనటువంటి యొక్క ప్రేమలారా విష సర్పాలు ఉంటాయి. ఈ లోకంలో మినుగుడు పురుగు మనం చూస్తాం కదండి. చీకట్లో ఏం చేస్తుంది? మినుకు 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 అనుకుంటుంది. ఒకవేళ కంట్లో పడింది అనుకోండి, ఎంత భయంకర మంట వేస్తుందో మీకు తెలియదు. అలాగే చీకట్లో సర్పం మనకు కనబడుతుంది. అది కూడా తలమని మెరుస్తుంటుంది కొన్నిసార్లు. ఏదో చక్కగా మెరుస్తుందని దగ్గరికి పోయావా, నిన్ను కాటేస్తుంది. ఇదంతా సర్పముగా, ముళ్ళుగా, గొయ్యగా నువ్వు గుర్తించాలంటే దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకోవాలి. అదే నీ దీపము. అది నేను చేస్తున్న నడిపిస్తున్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకనే దేవుని వాక్యము మన జీవితాలకు వెలుగుగా పనిచేస్తుంది. అర్థమైందంటే వెలుగు చూపించుంది ఈ యొక్క దేవుని వాక్యము. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఆరోదిగా యోహాను రాసిన మొదటి పత్రిక 5:4. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. జయించే విశ్వాసం ఇస్తుంది ఈ వాక్యము. అర్థమైందండి? ఏమిస్తుంది? జయించే విశ్వాసము మనకి కలగజేస్తుంది దేవుని వాక్యం. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. జయించే విశ్వాసము కలగజేస్తుంది దేవుని వాక్యము. మీరు విశ్వాసం ఉంచటం వలన నీకేం విజయము దొరుకుతుంది, జయం పొందుకుంటాం. అందుకే ప్రియుల ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. 6:16 6:16 ఎఫెసియన్స్ 6:16 6:6 అధ్యాయము చదవండి. ఎఫెసీ 6వ అధ్యాయము 16వ వాక్యం. ఎఫెసీ 6:16 ఇవన్నీ గాక విశ్వాసమును డాలును పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తి గలవారగుదురు. మరి రక్షణను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. వాక్యం అనేది ఖడ్గం వలె పనిచేస్తుంది. దాన్ని ధరించుకుంటే నీవేం చేయ శత్రువులు జయించగలవు. అంటే జయించేటువంటి శక్తిని ఈ వాక్యం నీకు ఇస్తుంది. శత్రువులు ఎదుర్కొనేటువంటి యొక్క ధైర్యాన్ని దేవుని వాక్యం మనకిస్తుంది. దీనికి నేర్చుకున్నాం. దేవుని వాక్యము
ఖడ్గముతో పోల్చబడిందని. ప్రియమైన పిల్లారా, ఈ వాక్య ఖడ్గము నీలో జయించేటువంటి స్ఫూర్తిని, జయించేటువంటి ఒక విశ్వాసమును కలగజేస్తుంది. అందుకని దేవుని వాక్యాన్ని నువ్వేం చేయాలి? ఎప్పుడు కూడా నీ హృదయంలో, నీ మనసులో ఉంచుకోవాలి. అర్థమైందంటే దీనికి మనం నేర్చుకున్నాం. ప్రభువు యేసుక్రీస్తు దేవుని వాక్యము ద్వారా ఏం చేశాడు? సైతాన్ను ఓడించాడు. అది ఎంత పెద్ద శోధనైనా సరే, ఎంత పెద్ద పరిస్థితి అయినా సరే, దేవుని వాక్యం మీద నమ్మకం కలిగినప్పుడు, దేవుని వాక్యముతో ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ముందు పెట్టినప్పుడు, దేవుని వాక్యాన్ని నీ మనసులోకి తెచ్చుకున్నప్పుడు ఏమో నీకు జయము దొరుకుతుంది. అర్థమైందండి? ఇక్కడ భయంకరమైన శోధనలో ఉన్నాం అనుకోండి, దాన్ని జయించేటువంటి పరిస్థితి ఏంటిది? కొన్నిసార్లు తలంపుల్లో శోధన, జీవితంలో శోధన, ప్రియులారా భయంకరమైన ఒత్తిడి, భయము కూడా కలుగుతుంది కొన్నిసార్లు. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన పిల్లారా, దేవుని వాక్యం, ఆ వాక్యమును మీరు నమ్మకం పెట్టి ఆ వాక్యాన్ని మీ ముందు పెట్టుకున్నట్లయితే గొప్ప జయము పొందుకుంటాం. అందుకే యేసు ప్రభు కూడా వాక్యముతోనే శత్రువుని సైతాన్ని ఏం చేశాడు? ఎదుర్కొన్నాడండి. యేసు ప్రభు ఏం చేశాడు? వాక్యంతో ఎదుర్కొన్నాడే. శరీర సంబంధంగా ఎదుర్కోలేం. సాతాను అనేక రకాల ఆలోచన తీసుకొచ్చి పెడుతుంటాడు. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో లేదా కొన్ని పరిస్థితుల్లో అపవాది ఏం చేస్తుంది? మనలో అనేక రకాల ఆలోచనలు, తలంపులు తీసుకొచ్చి అది చేయి, ఇది చేయి అని మనలో ఏం చేస్తున్నాడు? యేసు ప్రభుని శోధించినట్లుగా మన జీవితాల్లో కూడా శోధనలు వస్తాయి. అట్టి పరిస్థితుల్లో ప్రియులారా, నీ వాక్యాన్ని బాగా తెలుసుకొని ఉండాలి. కొన్నిసార్లు సాతాను వాక్యాన్ని తప్పుగా మన ముందుకు తీసుకొస్తాడు, తప్పుగా అర్థమైన తీసుకొస్తాడు. ఇక్కడ కూడా యేసు ప్రభు ముందు దేవుని వాక్యాన్ని తప్పుగా తీసుకొచ్చి పెట్టింది. ఇది అనేక మంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. అర్థమైందండి? దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. కొంతమంది ఇలాంటి బోధ కూడా ఏంది? యేసు ప్రభు మనము చేసినటువంటి పాపాలన్నిటి కొరకు కూడా, చేసిన పాపాల కొరకు, చేస్తున్న పాపాల కొరకు ఏం చేశాడు? శిలువ మరణం పొందాడు. ఆ సత్యమే. కాబట్టి మన కృప ఇవ్వబడింది కదా. ఈ దినాల్లో బోధించే బోధ ఒకటి నేను చెప్తున్నాను. కొన్ని బోధలు ఉన్నాయి. దానే కృపాపదేశం, కృపాపోషం, గ్రేస్ గాస్పల్, కృపా సువార్త. వాళ్ళు ఏం బోధిస్తారంటే, యేసు ప్రభు మన కొరకు ఏం చేశాడు తెలుసా? మన కొరకు, మన పాపాల కొరకు, మనం చేసిన పాపాల కొరకు, చేస్తున్న పాపాల కొరకు, చేయబోతే అన్నిటి కొరకు యేసు ప్రభు కల్వారిలో ఏం చేశాడు? వెల చెల్లించాడు. కాబట్టి దానిలో మనం కృప పొందినాము, కృప కాలంలో మనం ఉంటున్నాము. కాబట్టి మనం ఏ పాపం చేసినా కూడా అది క్షమింపబడతాయి. కాబట్టి మన ఇష్ట ప్రకారం మనం జీవించవచ్చు కదా. మంచిదే కదా. వింటారు నా మాటలు? వాళ్ళు బోధించే బోధ ఏంటిది? గ్రేస్ గాస్పల్, కృపా సువార్త. ఆ మాట కూడా బైబిల్లో ఉంది. కాబట్టి యేసుప్రభు మన కొరకు ఏం చేశాడు? మనం చేసిన పాపాల కొరకు, చేస్తున్న పాపాల కొరకు, చేయబోతున్న పాపాలకు చనిపోయాడు. కాబట్టి ఇక మన పాపాలని క్షమింపబడింది. కాబట్టి మన ఇష్టప్రకారం ఏం చేయొచ్చు? జీవించవచ్చు. ఎందుకంటే మనం క్షమింపబడ్డాం. మనం అంతా సంతోషంతో ఆనందించవచ్చు, మన సంతోషంతో ఏం చేయొచ్చు, మన ఇష్టం జీవించవచ్చు అని సువార్త ఇదను ప్రకటిస్తూ ఉన్నారు. మనం ఎప్పుడు సంతోషించాలి, సంతోషిస్తూనే ఉండాలి ప్రియమైన బిడ్డలారా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒకవేళ నీవు నా వాక్యం ఏంటి? అవును కదా, యవనస్తులు మనం ఎంజాయ్ చేయాలి, దేవుడు క్షమించేశాడు కదా. మనం చేసిన పాపాల కొరకు, చేయబోయే పాపాల కొరకు క్షమించడం దొరికింది. ఇంకెందుకు అది చేయకూడదు, ఇది చేయకూడదని నా నోరు, నా యొక్క కాలు చేతులు కట్టుకొని బిగుసుకొని ఎందుకు కూర్చోవాలి? ప్రియమైన బిడ్డలారా, ఇది బిగుసుకొని కూర్చునేటువంటిది కాదు. క్రీస్తునందు మనం స్వతంత్రులమై ఉన్నాము. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, అన్నీ మనకు అన్నిటి
ఏముంది? స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నీ చేయొద్దాం అనుకుంటున్నాం, కానీ అన్నీ చేయదగిన, అన్నీ కూడా నాకేం కావు, క్షేమావృద్ధి కలగ చేయదు. ప్రియులారా, ఇలాగే కృప యొక్క సువార్తను అనుసరి ఏం చేస్తున్నారు అనేక మంది యవనస్తులు, ముఖ్యంగా దారి తప్పి ఎవరిష్టం చొప్పున వారు జీవిస్తున్నారు. కానీ బైబిల్ వచనం ఏం చెప్తుంది తెలుసా? చూడండి, ఆ మాట దానికి ఖండించేటువంటి యొక్క వచనం, ఆ కృప సువార్తను ఖండించేటువంటి ఒక వాక్యాన్ని మీకు చెప్తాను ప్రేమలారా. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు. 6వ అధ్యాయము చదవండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు. అలాగైతే ఏమందుము? కృప విస్తరించవలని పాపం యందు నిలిచి ఉందమా? అదే ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే కృప విస్తరిస్తుంది కాబట్టి, కృప ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు? పాపం చేయొద్దామా? ఇంకా పాపం చేసుకుంటూ ఉందామా? అట్లా అనరాదు. ఒకటే చెప్తున్నాడు, అట్లా అనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించము. నువ్వు ఒకప్పుడు పాపము విషయమే చనిపోయావు. ఏనాడైతే పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బ్యాప్తిసం తీసుకున్నావు, అక్కడేమో చనిపోయావు. నువ్వు చనిపోయి నీవు ఇక పాపం ఎలా చేయగలవు? పాపం అంటే ఏంటిది? తిరిగి నీ ఇష్ట ప్రకారం ఎలా జీవించగలవు? ఒకప్పుడు నీ ఇష్ట ప్రకారం జీవించడం వలన, నీ మనసుతో నడిచడం వలన, నీ యొక్క సొంత మార్గం నడిచడం వలన నువ్వు మరణానికి కొని తెచ్చుకున్నావు. అయితే ప్రభువైన యేసుకు విశ్వాసం ఉంచడం ద్వారా ఏమయ్యావు? ఈ పాపాలు ఒప్పుకోవడం ద్వారా నువ్వేం చేశావు? ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించడం ద్వారా, బాప్తిసంతో నువ్వు పాతిపెట్టడం ద్వారా ఏం పొందావు? ప్రేమ పాప క్షమాపణ పొందావు, నిత్య జీవం పొందావు, ఒక నూతన జీవం పొందావు. కాబట్టి అలా చనిపోయి నువ్వు తిరిగి ఎలా జీవించగలవు? అదే అంటున్నాడు. ఇక మీద ఎలాగో దానిలో జీవించగలవు? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం ఆయన మరణంలో బాప్తిసం పొందిద్దామని మీరు ఎరగరా? మనమందరం పాపం చనిపోయాం, మీరు చనిపోయారు. కాబట్టి అందుకని మళ్ళీ తిరిగి పాపం చేయడానికి, నీ ఇష్టప్రకారం జీవించడానికి అనుమతి లేదు. ఈ దేవుని వాక్యం నీవు బాగా అర్థం చేసుకుంటే ఏం చేయగలవు? ఈ ఉపదేశాన్ని ఖండించగలవు. అందుకని ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ధరించుకోవాలి. వస్త్రంలాగా, ఒక ఆయుధంలాగా నువ్వు ధరించుకొని ఉండాలి. అప్పుడేం చేయాలి? శత్రువుని జయించగలవు. ఈ దినాలు అనేక రకాల తప్పుడు ఉపదేశాలు వస్తున్నాయి. అందరికీ అందుబాటులో ఉంది, ఏదో రకంగా మన ఎదుటికి వస్తుంది. మిమ్మల్ని అనేక మంది యొక్క ప్రసంగాలు, అనేక మంది సేవకులను బడిన వారి యొక్క ఛానల్స్ మనకి యూట్యూబ్లో అవైలబుల్ అవుతుంది, వెబ్సైట్లలో అవైలబుల్ అవుతుంది. ఏదో రకంగా అది మన ముందుకు వినబడినప్పుడు ప్రియమైన బిడ్డలారా, మనం దారి తప్పిపోతామేమో. అలా తప్పిపోకుండా ఉండాలంటే నిత్యము గింజలు వాక్యం ఆత్మకర్మ ధరించుకొని ఉండాలి. ఇందులో శత్రువైన సైతాన్ అనేక రీతులుగా యేసుప్రభువుకి ఏ రీతికి వచ్చిందో ఆ రీతిగా ఏముంది మన దగ్గర కూడా వస్తాడు. అందుకనే దేవుని వాక్యాన్ని బాగా తెలుసుకొని ఉండాలి, వాక్యాన్ని ధరించుకొని ఉండాలి. అది ఖడ్గంలాగా ఎప్పుడు నీవేం ధరించుకొని ఉన్నప్పుడే ద్వారా ఏం చేయగలవు? శత్రువుని జయించగలవు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ప్రియమారా, తర్వాత మనం చదువుదాం. ప్రియమైన బిడ్డలారా, ఎబ్బీరు రాసిన పత్రిక 33-34. ఎబ్బీరు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఎబ్బీరు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33 11 33 11వ అధ్యాయం. ఎబ్బీరు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33-34. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యమును జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహనోర్లను మూసిరి, అగ్ని బాణములను చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలహీనై ఉండి
మీరు ఇంత గొప్ప విజయాన్ని పొందడానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యమందు ఏం కలిగి ఉన్నారు? విశ్వాసం కలవారై ఆ వాక్యాన్ని ఖడ్గం వలె, ఒక యుద్ధ ఆయుధం వలె వారు ఏం చేశారు? ధరించుకున్నారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, వారు ఏం చేయగలిగారు? గొప్ప జయము పొందారు. అటు భౌతికంగా, ఆత్మీయంగా అన్ని రకంగా గొప్ప జయము పొందారు. ఆ రీతిగా మీరు జయం పొందాలనుకుంటే నిత్యముగా వాక్యాన్ని ఏం చేయాలి? ధరించుకోవాలి. ఇది ప్రేమ ద్వారా వాక్యం పట్ల ఉన్న విశ్వాసము మనకి ఇచ్చేటువంటి ఒక బహుమానము. కాబట్టి వాక్యము ఏం చేస్తుంది? ప్రేమ ద్వారా విజయాన్ని సమకూరుస్తుంది. వాక్యం పట్ల ఉన్న నమ్మకం మనకేం విజయాన్ని సమకూరుస్తుంది. విశ్వాస విషయంలో విశ్వాసము మనకేం విజయాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ప్రేమ ద్వారా ఆరోదిగా దేవుని వాక్యము మనకి జయించేటువంటి జయ జీవితాన్ని కలగజేస్తుంది. దేవుని యొక్క వాక్యము. ఈ విషయాన్ని మనందరికీ కూడా బాగా అర్థం చేసుకోవాలండి. ఏడోది మనం ధ్యానిద్దాం ప్రియవారి. ఏడోది ఏంటంటే యోహాను సువార్త 15:3. యోహాను సువార్త 15:3. యోహాను సువార్త 15:3. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును ప్రియులారా. రాయబడిన మాట ఏంటండి? నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరేమై ఉన్నారు? పవిత్రులై ఉన్నారు. అంటే దేవుని వాక్యము ఏం చేస్తుంది? పవిత్రునిగా చేస్తుంది, పవిత్రపరుస్తుంది. పవిత్రపరిచే కెపాసిటీ, శక్తి దేవుని వాక్యానికి ఉందండి. అందుకనే దేవుని వాక్యంతో నిత్యము ఏం చేయాలి? కడగబడుతూ ఉండాలి. అందుకే దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం ధ్యానించాలి, దేవుని వాక్యం వినాలి. అలాగే మందిరంలో జరుగుతున్న ప్రతి కూడికి అటెండ్ అవ్వాలి. ఇప్పుడైతే పరిస్థితిని బట్టి మనకి యూట్యూబ్ ద్వారా, జూమ్ ద్వారా కూడా దేవుని వాక్యం మీకు మీ ముందుకు వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని, ఈ వాక్యాన్ని విని నీ జీవితంలో ఏ లోపం ఉందో ఆ లోపముని, లేదా దేవుని వాక్యం ఏ లోపము, ఏ పాపాన్ని తెలియపరుస్తుందో ప్రేమ ద్వారా ఆ పాపం నుంచి ఏమైనా పవిత్రంగా చేస్తుంది. కేవలం అది వాక్యం పాపం తెలియపరచడమే కాదు, ఆ పాపం నుంచి నేను చేత పవిత్రంగా చేస్తుంది. అది ఇక మనం చూస్తున్నాం ఏంటంటే, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. వాక్యం చేసే కార్యం ఇంకొకటి ఏంటంటే మనం పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. అందుకే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-26. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-26 చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రియమైన పిల్లారా, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వలనని వాక్యముతో ఉతక స్థానము ద్వారా, ఏంటంటే వాక్యముతో ఉతక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందండి? పవిత్రపరుస్తున్నాడు. వాక్యముతో ఉతక స్థానము చేసి ఏం చేస్తున్నాం? అన్నీ పరిశుద్ధపరుస్తున్నాడని దేవుని వాక్యం మనం చూస్తాం. ఇక్కడ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. అందుకని దేవుని వాక్యం మీద పవిత్రపరిచే శక్తి ఉంది. దేవుని వాక్యం చేస్తుంది ఇప్పుడు ద్వారా 7వ నిన్ను పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. ఈ విషయాన్ని ప్రతి విశ్వాసకుడు బాగా అర్థం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. కాబట్టి ఈ 7 విషయాలు కూడా మనం మనసులో పెట్టుకోవాలి. ఇదేంటంటే దేవుని వాక్యము మానవుని యొక్క జీవితంలో ఏమి చేస్తుంది అన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. అందులో మొట్టమొదటిగా మానవుని జీవితంలో పాపాన్ని తెలియపరిచి దాన్ని ఒప్పింపచేస్తుంది మొట్టమొదటిది. రెండవది తిరిగి జీవింపచేస్తుంది. దేవుని వాక్యం ఏముంది? లైఫ్ గివింగ్ పవర్. తిరిగి జన్మింపచేస్తుంది, జీవాన్ని ఇస్తుంది.
సింపుల్గా చెప్పాలంటే మానవ జీవితం జీవాన్ని ఇస్తుంది. మూడోదిగా ప్రియులారా విశ్వాసం కలగజేస్తుంది కదా, మానవుడు రక్షింపబడే విశ్వాసం కలగజేస్తుంది. మూడోది మానవునిలో విశ్వాసం కలగచేసి వాని రక్షణలోకి నడిపిస్తుంది ఈ యొక్క వాక్యము. మూడోది అమ్మా ఫస్ట్ చెప్పాను, మీరు లేటుకు వచ్చారా? అదే మూడోది ఆల్రెడీ పోయిన దీనికి ముందు వారం చెప్పబడింది, అర్థమైందా? రక్షించే విశ్వాసాన్ని కలగజేస్తుంది ఆ యొక్క వాక్యము. మూడోది రక్షించేటువంటి విశ్వాసము కలగజేయలేదు, విశ్వాసాన్ని కలగజేసి మానవుని ఏం రక్షిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 10:17, యెషయా గ్రంథము 53:6, 1 పేతురు 2:24. అలాగే నాలుగోది ఏం చేస్తుంది తెలుసా ప్రియులారా? విశ్వాసం ద్వారా ప్రార్థించే అనుభవం కలగజేస్తుంది. అట్లయితే మీకు అర్థమవుతుంది. విశ్వాసము ద్వారా ప్రార్థన చేసే అనుభవాన్ని కలగజేస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యము వస్తుందో ఆ వాక్యం ఏం చేస్తుంది? ప్రార్థించే అనుభవం కలగజేస్తుంది. అవును, మనం అనేకసార్లు దేవుని వాక్యం విన్నప్పుడు వాక్యం మనం వింటుండగానే మన అంతరంగంలో ఏం చేస్తుంది? ప్రార్థన ఆరంభిస్తుంది. తెలియకుండా మనం అవును ప్రభు ఈ పాపం నాలో ఉంది, నన్ను క్షమించు. అవును ప్రభు ఇది నాకు తెలియదు, నాకుతో మాట్లాడేవుతాను, నీకు వందనాలు అని ఏం చేస్తాం మనము? ప్రార్థిస్తుంది. ప్రార్థించే అనుభవాన్ని కలగజేస్తుంది. అది మార్కు సువార్త 11:24, లూకా సువార్త 11:13, అపోస్తుల కార్యం 2:39, 1 యోహాను 5:14-15. ఐదవది ప్రియులారా మన జీవితానికి వెలుగై ఉంది. వాక్యము మన జీవితానికి ఎలా ఉంది? వెలుగై ఉంది, లేదా దీపం వలె ఉంది. 1 పేతురు 1:19, కీర్తనలు 19:8, కీర్తనలు 119, 105, 130. 1 పేతురు 1:19, కీర్తనలు 19:8, కీర్తనలు 119, 105, 130. తర్వాత దేవుని వాక్యము జయ జీవితం పొందినట్లుగా చేస్తుంది, అంటే జయ జీవితాన్ని ఇస్తుంది. జయించే విశ్వాసం మనలో కలగజేస్తుంది. 1 యోహాను 5:4, ఎఫెసీ 6:16, ఎబ్రీ 11:33-34. ఏడవది యోహాను సువార్త 15:3 మనల్ని పవిత్రులుగా చేస్తుంది, క్లీన్ చేస్తుంది, శుభ్రం చేస్తుంది. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? శుభ్రం చేస్తుంది. యోహాను సువార్త 15:3, ఎఫెసీ 5:25-9. ప్రియులారా ఈ విషయం బాగా అర్థం చేసుకుందాం. అందుకని మనం దేవుని వాక్యం దగ్గరికి ఏం చేయాలి? మనం రావాలి. ప్రియులారా ఎట్టి పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ మనం బలహీనమై ఉన్నా, పాపంలో ఒకవేళ పడిపోయినా కూడా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రియులారా ప్రభు వాక్యం ఏం చేస్తుంది? మనల్ని శుద్ధి చేస్తుంది, పవిత్రపరుస్తుంది. విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ 7 విషయాలు కూడా మనసులో పెట్టుకొని, అవును నాలో ఈ కార్యాలు అన్నీ కూడా ప్రభువా ఏ సమయాల్లో ఏ కార్యం నాలో జరిగించాలనుకుంటున్నావో, నేను నీ వాక్యం విన్నప్పుడు, నీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ 7 కార్యాలు కూడా నాలో జరిగించినాయన. ఇందులో ఏ కార్యం లోపం ఉన్నా, ఏ లోపం ఉన్నా నాకు తెలియపరచు. ఒకవేళ నేను ఇంకా పాపాలు నాలో ఉన్నట్లయితే నా పాపాలు తెలియపరిచి నా పాపాన్ని ఏం చేయి? ఒప్పింప చేయి. అలాగే రోజు నూతన శక్తి, నూతన బలం, నూతన జీవాన్ని పొందుకొని అడుగులు వేయడానికి సహాయం చేయమని. అలాగే ప్రభువా ఒక రక్షణ కార్యం నీలో జరగకపోతే మన రక్షణ క్రియ జరిగించు. విశ్వాసం ద్వారానే ప్రార్థించాలి. విశ్వాసంతో ప్రార్థించేటువంటి ఒక శక్తిని నాలో కలగచేయి. నా ప్రార్థనలో విశ్వాసంతో ప్రార్థించాలి, నీ చిత్తానుసారంగా ప్రార్థించాలి అని మనం ప్రార్థించవలసిన వారం ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రియులారా. అర్థమవుతుందండి? అయ్యా మరి నాకైతే ఈ లోకం ఏంటి జీవించాలో నాకు తెలియదు,
ఏం చేయాలో తెలియదు, ఏం కోరుకోవాలో తెలుసు, ఏ నిర్ణయంతో నడవాలో తెలియదు. కాబట్టి నీ వాక్య వెలుగులో నన్ను నడిపించు. నీ వాక్య వెలుగులో ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా నడుచుకోలేదు, నడవకూడదు, ఏది తప్పు, ఏది ఒప్పు అని తెలియపరచు ప్రభువా. ఎందుకంటే నీ వాక్యము నా జీవితానికి దీపమై ఉంది, వెలుగై ఉంది ప్రభువాని మనము ప్రార్థించాలి ఈ రాత్రికి, అయ్యో సాయంకాల సమయంలో ప్రియులారా. అలాగనే నీ వాక్యాన్ని ఖడ్గములు ధరించుకొని నేను నిత్యము జయ జీవితాన్ని అనుభవించాలయ్యా. నువ్వేది ఈ లోకం ఉన్నప్పుడు వాక్యం ద్వారా జయించావు, అదేంటి నేను కూడా జయించు అనుభవించాలి. కాబట్టి నీ వాక్యం ద్వారా నన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరచమని ఈ సాయంకాల సమయంలో కళ్ళు మూసుకొని ఈ దినం ప్రభు వాక్యం ద్వారా మాట్లాడిన 7 విషయాలు కూడా, ఆ 7 అనుభవాలు కూడా నిత్యము మన జీవితంలో జరుగుతూ ఉండాలి. ఒకరోజు కాదా, నిత్యము జరగాలి. ఏ సమయంలో ఎలాంటి కార్యం మనకు అవసరమో ఆ కార్యము తన వాక్యము ద్వారా మన జీవితంలో జరుగునట్లుగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువానికి వందనాలు ప్రభు. ఈ సాయంకాల సమయంలో మాతో మాట్లాడేందుకు వందనాలు. పరిశుద్ధమైన దేవ కృపను అనుగ్రహించమని దేవుని ప్రార్థన చేద్దాం. నీ వాక్యము ద్వారా నాలో ఏ కార్యాలు జరిగించాలనుకుంటున్నావో, ఏ సమయాల్లో ఏ క్రియ జరిగించాలనుకుంటున్నావో ప్రభు నాలో జరిగించి నీ సమయంలో నేను యోగ్యునిగా, నేను నిలబడ్డానికి శక్తివంతునిగా, ఎదుట పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలుగా నిలబెట్టి తండ్రి అని ఎవరికారు ప్రార్థన చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యానికి స్తోత్రములు, యేసయ్యానికి స్తుతులు, పరిశుద్ధ దైవమానికి స్తుతులు, పరిశుద్ధానికి స్తుతులు, పవిత్రానికి స్తుతులు, పరలోక దైవమానికి స్తోత్రం ప్రభు. హల్లెలూయా. ఈ యొక్క సాయంకాలం యవన కూడికలో ప్రభు ఈ ప్రభుత్వం మాటలకు వందనాలు. నీ వాక్యం చేసే కార్యాలు ధ్యానించే కృపా భాగ్యాలు ఇచ్చినటువంటి ఏమైనా ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ వాక్యం చేయు కార్యాలను ధ్యానించే భాగ్యం, నేర్చుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకే వందనాలు. ఏ సమయాల్లో నీ వాక్యం ద్వారా ఏ కార్యం జరిగించాలో మాలో అది జరిగించండి. మీరు నిలబడే కృప దయచేయండి. ఇటు కార్యంలో ఈ యొక్క సాయంకాల సమయంలో వాక్యం ఉంటున్న ఒక్కొక్క యవనస్తులు ఏమన్నారో జరిగించండి ప్రభు. యువకుని కూడా ప్రభా అయ్యా నీ వాక్యానికి చోటు లేకుండా కఠినపరచుకోకుండా సహాయం చేయి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు నువ్వు దర్శించమని, అలాగే ప్రభు ప్రతి ఒక్కరిలో నీ యొక్క వాక్యపు కార్యములు జరిగించాలని నీ వాక్యానికి నీ ప్రజలు అప్పగిస్తూ నీ మహిమగల రాజ్యం కొరకు సిద్ధపాటు చేయమని, వచ్చిన ఒక్కొక్క బిడ్డను కూడా దీవించమని, నేను గొప్ప చేసుకోమని యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన మనందరికీ నీ లోక సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకడ పర్యంతం తోడే నడిపించను గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.